రికార్డ్. యా ఇప్పుడు 2 కమాండ్స్ చెప్పావు. ఒకటేంటి మన లోకల్లో గిట్, నీకు మళ్ళీ చేస్తున్నా, గిట్ బ్రాంచ్ కమాండ్ ఫర్ ఏంటి? గిట్ బ్రాంచ్ కమాండ్ ఏంటంటే అన్న టు క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్. ఓకే, గిట్ బ్రాంచ్ డిలీట్ కమాండ్ అన్న. అని చెప్పు. మొత్తం 4 గిట్ బ్రాంచ్ కు సంబంధించిన కమాండ్స్ అన్ని రాస్తున్నా. గిట్ బ్రాంచ్ Okay. అంటే టు క్రియేట్ ఏ బ్రాంచ్. దీని యూసేజ్ ఏంటి? ఇది కూడా నెక్స్ట్ లైన్ లో కూడా ఇక్కడ రాసేస్తున్నా. గిట్ బ్రాంచ్ ఇలా పెడితే మన బ్రాంచ్ నీకు నచ్చిన అన్న మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారన్నా? కనిపించట్లేదా? ఓకే, నా స్టాప్ చేస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు కనపడుతుంది. కమాండ్స్ నువ్వు కూడా ఎట్లా రాసుకో. ఓకే, గిట్ బ్రాంచ్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది, ఇప్పుడు కనిపిస్తుంది. కమాండ్ ఎందుకు? టు క్రియేట్ ఏ న్యూ బ్రాంచ్. దీని యూసేజ్ ఎట్లా ఉండాలి? గిట్ బ్రాంచ్ బ్రాంచ్ నేమ్. ఓకే, నెక్స్ట్ గిట్ ఇట్లా కాదు, ఇట్లా కాదు. ఎక్స్ కంట్రోల్ బి ఇట్లా పెట్టి టు క్రియేట్ న్యూ బ్రాంచ్. అలా గిట్లో ఏముంటాయి కమాండ్ అని చెప్పి, ఇప్పుడు గిట్ ప్లేన్ గిట్ బ్రాంచ్ అంటే ఇది కొడితే ఏమొస్తుంది? ఏ బ్రాంచ్ ఉన్నామో తెలుస్తుంది. టు చెక్ which branch బ్రాంచ్ వి ఆర్ ఇన్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంటది? గిట్ చెక్అవుట్ git checkout branch name. చెక్ అవుట్. ఇలా నీకు అర్థమైంది కదా? ఇది ఎందుకు పెడతాను లెఫ్ట్ హ్యాండ్ పెడతాను? అదే కదా, నేను నచ్చిన నేమ్ ఇచ్చుకోవడానికి. ఓకే, అదే. టు మూవ్ టు ద బ్రాంచ్, టు మూవ్ టు ది పర్టిక్యులర్ బ్రాంచ్. ఇంకేముంటాయి? డిలీట్ బ్రాంచ్ అన్న. గిట్ ఇక్కడ నీకు షార్ట్ కట్ ఉంటది. ఇప్పుడు గిట్ బ్రాంచ్ క్రియేట్ చేయడానికి ఒక స్టెప్, గిట్ చెక్అవుట్ చేయడానికి ఇంకో స్టెప్ వాడుతున్నావు కదా. ఈ రెండాట్లకి కంబైన్ చేసేది ఇంకో కమాండ్ ఉంది మనకి. ఓకే, అంటే కమాండ్ మొత్తం అయిపోతుంది. ఏ డాట్ లాగా ఈ రెండు స్టెప్స్ ఉన్నాయి కదా. ఈ రెండు స్టెప్స్ కి ఆల్టర్నేటివ్ ఏంటంటే గిట్, నువ్వు చెప్పేస్తావు గిట్ ఓకే చెక్అవుట్ హైఫెన్ బ్రీ బ్రాంచ్ నేమ్. ఓకే ఓకే ఓకే. ఈ రెండు స్టెప్స్ కలిపి చేసేస్తుంది అనమాట. ఇది ఎందుకు? టు క్రియేట్ అండ్ చెక్అవుట్ బ్రాంచ్ టు ది పర్టికులర్ టు ది బ్రాంచ్. ఓకే, ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంటర్వ్యూలో నా 4 ఇంటర్వ్యూలు ఇదే క్వశ్చన్ అడిగారు. ఓకే, కెన్ యూ గివ్ మీ ద కమాండ్ టు క్రియేట్ అండ్ చెక్అవుట్ టు ద బ్రాంచ్ ఏంటి? కమాండ్ చెప్పాలి మనం. ఓకే, యా. సో ఇంకా కొత్త కమాండ్స్ ఏం నేర్చుకున్నాం ఈ రోజు? బ్రాంచ్ డిలీట్ అన్న. యా, బ్రాంచ్ డిలీట్ ఏంటి? గిట్ బ్రాంచ్ స్మాల్ డి కొడితేనే క్యాపిటల్ డి అయితే పోస్ట్ డిలీట్, స్మాల్ డి అయితే నార్మల్ డి. ఓకే, బ్రాంచ్ నేమ్ స్మాల్ డి కొట్టు, స్మాల్ డి వర్క్ అవ్వకపోతే క్యాపిటల్ డి కొట్టు. ఓకే ఓకే అన్న. ఓకే, టు డిలీట్ ఏ బ్రాంచ్. నెక్స్ట్ ఇప్పుడు నా టు డిలీట్ ఏ బ్రాంచ్ ఇన్ లోకల్. ఓకే, ఇప్పుడు నాకు సెంట్రల్ లో డిలీట్ చేయాలంటే గిట్ పుష్ అని ఎప్పుడు వాడినా కూడా నేను గిట్ హబ్ లో డిలీట్ చేస్తున్నట్టు. ఓకే, గిట్ పుష్ ఆరిజిన్, గిట్ పుష్. ఇప్పుడు మెయిన్ బ్రాంచ్ లో అయితే ఆరిజిన్ అవసరం లేదు. ఆరిజిన్ హైఫెన్ డి బ్రాంచ్ నేమ్. ఓకే, క్యాపిటల్ డి కదా ఇక్కడ కూడా. స్మాల్ డి వర్క్ అవుతుంది ఇక్కడ. స్మాల్ డి వర్క్ అవ్వకపోతే క్యాపిటల్ డి. ఓకే, ఓకే. టు డిలీట్ ఏ బ్రాంచ్ ఇన్ గిట్ హబ్. ఓకే, ఇక్కడ బ్రాంచ్ అంటే ఇచ్చిన బ్రాంచ్ నేమ్. ఓకే, యా, ఇవి మనకి కమాండ్స్. తర్వాత రాసుకో. మీన్ వైల్ ఏంటంటే వాట్సాప్ కూడా షేర్ చేస్తా. జస్ట్ ఇది ఊరికే పెట్టాను పైది. ఓకే, జస్ట్ మనం నేర్చుకున్న కమాండ్స్ అని చెప్పి కనిపిస్తుందా? జస్ట్ మెజ్ గురించి నీకు చెప్పలేదు. మెజ్ మనం వేరే రకంగా చేస్తున్నాం, బట్ నీకైతే అర్థమైంది కదా మెజ్ మనం ఎట్లా చేస్తున్నాం అన్నది. మెర్జ్ అంటే ఇందాక నేను చేసాను అదే కదా. అదే మనం డిఫరెంట్ అప్రోచ్ ఫాలో అవుతాం. రియల్ టైంలో ఎట్లా చేస్తాం. డెవలపర్స్ అయితే వేరే ఆ అప్రోచ్ ఫాలో అవుతారు. ఏంటంటే లోకల్లోనే మెర్జ్ చేసి పంపిస్తారు వాళ్ళు. ఓకే, మనం ఏంటంటే సెపరేట్ బ్రాంచ్ లో మెర్జ్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామా? క్లియరా ఇప్పుడు దాకా అంతా? క్లియర్ అన్న.
కమెంట్స్ వచ్చినాయి కదా. వచ్చినాయి అన్న. ఓకే, సో అవంతా రాసుకో, రోజుకు 2-3 సార్లు ప్రాక్టీస్ చేయి కమెంట్స్ నేమ్స్. చేస్తాను. అప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇట్లా ఏమున్నాయి, ఇప్పుడు 3 లొకేషన్స్ ఉన్నాయి. ఏంటో చెప్పు. వర్కింగ్ ఏరియా, వర్కింగ్, స్టేజింగ్, స్టేజింగ్ ఏరియా, లోకల్ లోకల్. రేపు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఏం వాడాలి? యాడ్ అమ్మా. యాడ్. కమిట్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే యాడ్ వాడాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి కమిట్ రావాలి. సో ఇది లోకల్ రేపో, రైట్? ఇప్పుడు ఏంటంటే నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ ఫైల్ యాడ్ చేసావు అంటే ఏంటంటే నీ లోకల్లో కోడ్ చేంజెస్ చేసేసుకుని ఇక్కడ యాడ్ చేస్తావు. బట్ నీకు యాడ్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, అరే నేను యాడ్ చేసిన ఫైల్ కమిట్. ఇప్పుడు యాడ్ నీకు నచ్చిన ఫైల్స్ యాడ్ చేసుకోవచ్చు, అవునా? లైక్ ఏంటంటే నాకు ఇప్పుడు ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. నాకు గిట్ యాడ్ డాట్ అని చెప్పి అన్ని పంపుకోవచ్చు, లేదా నాకు నచ్చిన ఫైల్ చేసుకోవచ్చు, అవునా? ఎస్ ఆర్ నో? యా, ఇప్పుడు నచ్చిన ఫైల్ చేసుకోవచ్చు. బట్ వన్స్ యాడ్ చేసిన గిట్ కమిట్ చేస్తే నాకు ఏమవుతుంది? నాకు ఇదేంటో వర్కింగ్ ఏరియా, స్టేజింగ్ ఏరియాలో ఉన్న అన్ని వెళ్ళిపోతాయి. నాకు సెలెక్టివ్ గా చేసుకోవడానికి లేదు, అవునా కదా? నీకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే నేను సెలెక్టివ్ గా పంపుకోవచ్చు, గిట్ యాడ్ నాకు నచ్చిన ఫైల్ అని చెప్పి. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే నాకు సెలెక్టివ్ గా పంపుకోవడానికి ఆప్షన్స్ లేవు. ఇక్కడ అంతా ఏమున్నాయో అవన్నీ కూడా గిట్ కమిట్ చేస్తే నాకు ఇక్కడికి వచ్చేస్తాయి, రైట్? వచ్చేస్తాయి, లోకల్లోకి వచ్చేస్తాయి. యా, లోకల్లోకి వచ్చేస్తే. సో ఇప్పుడు బై మిస్టేక్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ పంపేసా, బట్ ఇక్కడ నుంచి నాకు అన్ని వద్దు. ఇప్పుడు రాహుల్ నువ్వే డెవలపర్. ఇప్పుడు ఇదేంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మనకి స్టాష్ మెమరీ అంటాం అన్నమాట దీన్ని. గిట్ స్టాష్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ప్రాజెక్ట్ లో డెవలప్ చేస్తున్నావు, ఆ కోడ్ రాసాను, అన్ని చేంజెస్ చేశా. అదేంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ పుష్ చేసా, అంటే వర్కింగ్ ఏరియా నుంచి స్టేజింగ్ ఏరియాకి నేను పుష్ చేసేసా. కానీ చేసిన తర్వాత గుర్తొచ్చింది, అరే నేను అప్పుడు చేసిన తర్వాత ఏం గుర్తొచ్చిందంటే మీ వచ్చి, లేదు రాహుల్ వేరే పని ఉంది, అర్జెంటుగా వేరే కోడ్ పుష్ చేయ అన్నాడు. బట్ నీకు ఇక్కడ నుంచి ఇక్కడ గిట్ కమిట్ వాడితే ఇవన్నీ లోకల్లోకి వచ్చేస్తాయి, కానీ నీకు స్టార్టింగ్ పంపుకున్న ఫైల్స్ నీకు వద్దు. సమ్వేర్ నీ బ్యాక్ ఎండ్ సమ్వేర్ అనే టెంపరీ ఒక ఏరియా ఉండి అక్కడికి టెంపరీగా స్టోర్ చేసుకుంటే బాగుందా ఒక ఆప్షన్. సో ఏం లేదు, సింపుల్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. రిక్వైర్మెంట్ 1 మీద నువ్వు పని చేస్తున్నావు, ఓకే? పని చేసి చేంజెస్ చేసేసావు, చేంజెస్ కంప్లీట్ చేసేసి గిట్ యాడ్ ఆ ఫైల్స్ అన్ని కూడా పంపేసుకున్నాం. వర్కింగ్ నుంచి స్టేజింగ్ లో ఉంటాయి ఇది, ఓకే? ఇంకా నువ్వు కమిట్ నుంచి లోకల్ పంపించాలి, సెలెక్టెడ్ పంపించాలి అంటే ఎట్లాగా? సెలెక్టెడ్ పంపడం కాదు, లోకల్ నుంచి స్టేజింగ్ పంపేది సెలెక్టెడ్ ఆప్షన్ మనకు లేదు. సో స్టేజింగ్ నుంచి లోకల్ పంపడం సెలెక్టెడ్ గా పంపే ఆప్షన్ లేదు మనకి. ఇప్పుడు నువ్వు ఇక్కడికి అబౌట్ గిట్ కమిట్ చేద్దాం అనుకునే లోపు మీ లీడ్ వచ్చి, బాబు అది ఆపు కాసేపు, ఓకే? రిక్వైర్మెంట్ మనకు అర్జెంట్ రిక్వైర్మెంట్ వచ్చింది, ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు చేసి పని ఆపు, నాకు ఇంకో చేంజెస్ చేసి అవి పుష్ చేయ నాకు అన్నాడు, ఓకే? సో నువ్వేం చేసావు, ఇది పెట్టేసావు, ఓకే? ఇది పెట్టేసి చేంజెస్ చేసేసావు, చేంజెస్ చేసి గిట్ యాడ్ చేసావు, గిట్ యాడ్ డాట్ కొట్టావు. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? స్టేజింగ్ లో ఉంది. ఇప్పుడు నువ్వు బై మిస్టేక్ ఇక్కడ గిట్ కమిట్ చేసావు అనుకో, ఈ ఫైల్స్ తో పాటు ఈ ఫైల్స్ కూడా వచ్చేస్తాయి కదా నీకు లోకల్లోకి, బట్ విచ్ ఇస్ రాంగ్ కదా. అది కరెక్ట్ కాదు కదా. సో నాకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి నాకు ఏముంటది, లోకల్ గిట్ కమిట్ చేస్తే లోకల్ రేపోకి వెళ్తుంది కదా. ఇక్కడ నాకు లోకల్ రేపోకి వెళ్ళకుండా ఇన్ బిట్వీన్ ఏమన్నా మధ్యలో టెంపరీ స్టోరేజ్ ఏరియా ఏమన్నా ఉంటే బెటర్. టెంపరీ స్టోరేజ్ బెస్ట్ కదా నాకు. అంటే నేను మళ్ళీ చేంజెస్ అన్ని చేసుకోకలేదు కదా. టెంపరీ స్టోరేజ్ ఉంటే బాగుంటది. అటు టెంపరీ స్టోరేజ్ ఎట్లా వర్క్ అవ్వాలి నాకంటే, ఇక్కడ స్టేజింగ్ లో ఉన్నదాన్ని ఇక్కడ పెట్టుకుంటా, మళ్ళీ అవసరం అయిపోతే మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుని బ్యాక్ పెట్టేసుకుంటా, ఓకే? ఈ టెంపరీ స్టోరేజ్ నే మనం గిట్ స్టాష్ అంటాం అనమాట.
గిట్ స్టాష్. స్టాష్ మెమరీ నథింగ్ బట్ ఈ టెంపరీ స్టోరేజ్నే స్టోరేజ్ ఉందా దీన్నే మనం స్టాష్ మెమరీ అంటాం. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు వాట్ ఈస్ స్టాష్ మెమరీ, డిడ్ యూ ఎవర్ యూజ్ స్టాష్ మెమరీ అంటే చెప్తాం. అదే. ఏంటి డెఫినేషన్ పరంగా చెప్పాలంటే ఫైల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ స్టేజింగ్ ఏరియా. ఓకే, ఫైల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ స్టేజింగ్ ఏరియా టు స్టోర్ టెంపరీలీ. అంతలే. టెంపరీగా స్టోర్ చేసుకోవడానికి వాడే ఏరియానే స్టేజింగ్ ఏరియా, అదే స్టాష్ మెమరీ అంటారు అనమాట. ఓకే, స్టాష్ మెమరీ రికార్డింగ్ అదేనమ్మా. రికార్డింగ్ ఆన్ లో ఉందా? ఓకే, అవుతుంది కదా రికార్డింగ్. రికార్డింగ్ పాజ్ రికార్డింగ్ అవుతుంది. ఒక్క నిమిషం స్టాప్ షేర్ చేస్తాను. యా అవుతుంది, అవుతుందమ్మా, రికార్డింగ్ అవుతుంది. యా అవుతుంది. గాట్ ఇట్. వాట్ ఈస్ స్టాష్ మెమరీ అంటే ఏం చెప్తావు? సో ఇట్ ఈస్ ఏ టెంపరీ, ఇట్స్ ఎ టెంపరీ స్టోరేజ్. It is temporary storage which is used to store the data in between local. లోకల్ గా ఉంది. స్టేజింగ్ ఏరియాలో ఉండే ఫైల్స్ ని పెట్టుకోవచ్చు. అంటే స్టేజింగ్ ఏరియాలో ఉన్న ఫైల్స్ అన్ని కూడా నేను టెంపరీగా ఒక లొకేషన్ లో స్టోర్ చేసుకోవాలంటే ఆ టెంపరీ లొకేషన్ నేను స్టాష్ మెమరీ అంటున్నాను. ఓకే, అదేనమ్మా. అంటే ఏం లేదు, స్టేజింగ్ నుంచి లోకల్ లోకి పంపించుకోకుండా ఇక్కడే స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది స్టాష్ మెమరీ. యా. సో స్టేజింగ్ లోకి స్టోర్ చేసుకోవడానికి స్టేజింగ్ నుంచి ఇది సపోజ్ స్టేజింగ్ వర్క్, ఇదేంటి వర్కింగ్, నెక్స్ట్ ఇది స్టేజింగ్, ఇది మన లోకల్ కదా. సో నాకేమన్నా ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఇంటర్మీడియట్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్స్ ఇక్కడ పంపకుండా ఓకే బిట్వీన్ టెంపరీ ఏరియా అనేది స్టాష్ అంటాం అనమాట. ఓకే, స్టాష్ మెమరీ అంటాం. ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేద్దాం డైరెక్ట్ గా. అంటే ఎట్లా? ఓకే, సో నాకు గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నా. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎల్ఎస్ నాకు ఏం లేవు. ఓకే, అంతా క్లియర్ ఉంది. ఫైల్స్ ఏం లేవు. ఓకే, క్లియరా? ఓకే అన్న. ఇప్పుడు గిట్ టచ్ 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నా. ఏ బి అని 2 క్రియేట్ చేస్తున్నా. ఓకే, స్పెల్లింగ్ తప్పు. టచ్ ఏ బి. ఓకే, ఎల్ఎస్ చేస్తే ఏంటి ఏబి వచ్చాయి. టచ్ అనేది సెపరేట్ కామెంట్, గిట్తో ఉండదు. సో ఓకే, టచ్ ఏబి అని కొడతావు. దిస్ ఇస్ ఫస్ట్ కామెంట్, ఏబి వస్తుంది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తున్నా. ఎక్కడ ఉన్నాయి ఇవి చెప్పు, ఏమొస్తుంది ఇప్పుడు? అది ఇప్పుడు ఇది వస్తుందమ్మా, ఇది వర్కింగ్ వస్తుంది. వర్కింగ్ ఏరియా అంటే గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, ఈ పాత రిపో ఉంది అన్ని డిలీట్ చేసేద్దాం. ఎందుకు వచ్చింది? కొత్త బ్రాంచ్ కొత్త ఫోల్డర్ లో ట్రై చేస్తా. ఓకే, ఓకే, ఎందుకంటే పాత డిలీటెడ్ అన్ని చూపిస్తుంది కదా. ఇట్ ఈస్ నాట్ గుడ్. నువ్వు కూడా ఇలా కొత్త దాంట్లో ట్రై చేయాలంటే. ఓకే, గిట్ ప్రాక్టీస్ అని చెప్పి ఇలా పెట్టుకో. నాకు ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ గిట్ బ్యాష్ అని చెప్పి, లేకపోతే నువ్వు మామూలుగా వెళ్ళు ఎప్పుడు ఎలా వెళ్తావు అలాగే. ఓకే, మాకు ఇక్కడ విండోస్ లో ఆప్షన్ ఉంటుంది అనమాట. ఫోల్డర్కి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ వస్తుంది. ఇప్పుడు గిట్ ఇనిష్ చేస్తున్నా ఫస్ట్ నెంబర్ 1. ఓకే, ఇక్కడ చూడు ఇనిషియలైజ్ నాట్ రీ ఇనిషియలైజ్, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. ఓకే, ఎల్ఎస్ చేసే ఫైల్స్ ఏం లేవు. ఇప్పుడు 2 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాయి, టచ్ ఏబి. ఓకే, ఓకే. ఇప్పుడు గిట్ స్టేటస్ చూస్తే ఎక్కడ ఉంటాయి ఇవి? రెడ్ కలర్ లో ఉంటాయి, వర్కింగ్ ఏరియా కాబట్టి. ఫైన్ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ గిట్ కమిట్ చేయాలి కదా. క్లియర్ ఉంది ఇక్కడ దాకా? క్లియర్ గా గిట్ కమిట్ చేస్తే లోకల్ మూవ్ అయిపోతాయి కదా. యా చేస్తా అదే చేస్తున్నా. ఇప్పుడు గిట్ యాడ్ చేస్తున్నా. యాడ్ చేయలేదు ఇంకా నేను. గిట్ యాడ్ డాట్ చేస్తున్నా. ఇప్పుడు స్టేటస్ కోడ్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు వర్కింగ్ ఏరియాలోకి వస్తుంది. లేదు తమ్ముడు, వర్కింగ్ లో ఉంటే రెడ్ లో ఉన్నట్టు. గిట్ యాడ్ చేసిన కూడా వర్కింగ్ స్టేజింగ్ లోకి వస్తుంది. యా, ఇప్పుడు టచ్ ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ దాకా చేసిన తర్వాత ఏం చేయకూడదు, రిక్వైర్మెంట్ వచ్చింది. ఇంకో 2 ఫైల్స్ మీద వర్క్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే ఏమొస్తుంది? ఇంకో కొత్త 2 ఫైల్స్ క్రియేట్ చేశా. సో ఏబి అన్న ఫైల్స్ ఏమో స్టేజింగ్ లో ఉన్నాయి, సిడి అన్న ఫైల్స్ ఏమో ఎక్కడ ఉన్నాయి? గ్రీన్ అంటే రెడ్ అంటే ఇది వర్కింగ్ ఏరియా. వర్కింగ్, ఈ 2 వర్కింగ్ లో ఉన్నాయి, 2 స్టేజింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు గిట్ కమిట్ కొడితే ఏమవుద్ది? నాకు ఏబి అన్నది లోకల్ రేపోలోకి వెళ్ళిపోద్ది. అవునా? అవునవును. బట్ నాకు ఏబి అన్నది లోకల్ రేపోలోకి వెళ్ళొద్దు అంటే నాకు ఉన్న ఆప్షన్ ఏంటి గిట్ లో?
స్టాష్ మెమరీ కాన్సెప్ట్ వాడుకోవచ్చు. అవునా? ఓకే ఓకే అండి. సో దానికి కమాండ్ ఏంటంటే గిట్ ఓకే గిట్ స్టాష్ సేవ్. ఓకే, ఇదన్నమాట ఓకే అండి. కమాండ్. ఇక్కడ మెసేజ్ ఏం రాసుకుంటున్నా, స్టోరింగ్ A, B files in temporary location, okay, which is nothing but stash location. ఓకే, అదే ఇలా నేను రాసుకున్నా జస్ట్ నా అండర్స్టాండింగ్ కోసం. సో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నాకు అర్థమవుతుంది. ఓకే ఓకే, ఇక నాకు ఎర్రర్ ఏంటి అంటే, ఫస్ట్ మన గిట్లు ఎప్పుడు కూడా రూట్ కమిట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నువ్వు ఫస్ట్ Okay. అన్ని చేద్దామంటే అవుతుంది. ఫస్ట్ ఏదో ఇనీషియల్ డమ్మీ కమిట్ అన్నా చెయ్యాలి. దాన్ని మనం రూట్ కమిట్ అంటాం అనమాట. ఫస్ట్ ఏ కమిటీ లేకుండా మనకి ఏమీ అవ్వదు. ఇప్పుడు మనం ఏది కమిట్ చేయలేదు కదా, అవునా. సో మనకి అవ్వట్లేదు అనమాట. సో మళ్ళీ చేద్దాం ఈ ఎక్సర్సైజ్. ఇది ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం మనం ఏదో కమిట్ చేయకపోతే మనకు పని అవ్వదు అనమాట. సో రూట్ కమిట్ అదే. అంటాం దాన్ని. వాట్ ఈస్ రూట్ కమిట్ ఇన్ గిట్ అంటే ఎవరన్నా అడిగితే ద ఇనీషియల్ కమిట్ దట్ వీఆర్ పెర్ఫార్మింగ్ ఇన్ గిట్ ప్రాజెక్ట్ ఈజ్ కాల్డ్ రూట్ కమిట్ అని చెప్తాం. ఇక్కడ Okay. రాస్తాను, కన్ఫ్యూజ్ కాకు. ఓకే ఓకే అండి. ఏం లేదు, ఇప్పుడు అది నాకు ఎందుకు వర్క్ అవ్వట్లేదు అంటే కొన్ని కమెంట్స్ వర్క్ అవ్వవు. ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏదో కమిట్ చేయాలి మనం అదేలే. ఇన్ గిట్. సో ఇది వర్క్ అవ్వలేదు. సో ఏం చేద్దామంటే, ఇప్పుడు ఏబిసిడి ఉన్నాయా, ఇప్పుడు గిట్ కమిట్ చేస్తున్నది ఏమో చెప్పు నాకు. గిట్ కమిట్ హైపెన్ ఎమ్ యాడింగ్ బి టు లోకల్. ఓకే ఓకే అండి. ఇప్పుడు గిట్ స్టేటస్ వస్తే ఏమొద్దు నాకు, ఈ రెండు వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఓకే క్లియరా? అవునవును. రెడీ. ఏబి గురించి మర్చిపో. ఇప్పుడు కొత్త 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. అది టచ్ ఓకే. టచ్ ఏంటి నాకు, ఇప్పుడు ఎక్స్ వై అయినా 2 ఫైల్స్ క్రియేట్ చేశా. ఇప్పుడు గిట్ Okay. స్టేటస్ చూస్తే నాకు ఈ 4 ఫైల్స్ కూడా ఎక్కడ ఉన్నాయి, నాకు ఎక్కడన్నా చెప్పాలి, వర్కింగ్ ఏరియాలో ఉన్నాయండి. వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి. ఇప్పుడు నాకంటే సిడి ఆఫ్ చేసేసి XY మీద పని చేయమన్నాడు మేనేజర్. ఓకే అన్న. సారీ ఇక్కడ కాదు, అది ఎప్పుడు నువ్వు ఆల్రెడీ పంపించుకున్న తర్వాత. ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే నేను గిట్ యాడ్ ఏటిని యాడ్ చేస్తున్నాను, ఎక్స్ వైని మాత్రమే నేను పంపిస్తున్నా. అవునమ్మా. ఓకే ఇప్పుడు నాకేంటి సిడి ఇక్కడ ఉండిపోయినాయి. ఓకే ఇప్పుడు Hmm. నేను ఎక్స్ వైని ఒక టెంపరీ లొకేషన్ లో పంపించాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలి, అది మళ్ళీ గిట్ చేద్దాం. స్టాష్. కన్ఫ్యూజ్ ఉండొచ్చు. గిట్ స్టాష్ సేవ్. ఇక్కడ ఏం Save. చేస్తున్నాను, యాడింగ్ ఎక్స్ వై ఫైల్స్ టు టెంప్ లొకేషన్. ఓకే కంప్లీట్. ఓకే. దాన్నే నథింగ్ బట్ స్టాష్ మెమరీ అంటున్నాను. అదేలే. కమాండ్ కట్ చేసిన మై రైటింగ్ నీకు తెలుసు కదా కొటేషన్ లో, అవునవును. లైక్ మెమొరీ ఎంటర్ కొట్టా. ఇప్పుడు చూడు, సేవ్డ్ వర్కింగ్ డైరెక్టరీ అండ్ ఇండెక్స్ స్టేస్. ఓకే ఓకే వర్కింగ్ లో అవుతుంది. ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే నాకు ఏమొస్తుంది చెప్పు. గిట్ స్టాటస్ కొడితే ఇప్పుడు పైన 2 XY టెంపరీలో సేవ్ అయిపోయింది కదా, ఇప్పుడు సిడి మాత్రమే లోకల్ లోకి వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ, లోకల్ నేనేం కమిట్ ఏం చేయలేదు కదా ఇంకా. చేయలేదు. నీకు అదే డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడ గిట్ స్టేటస్ కొట్టాం, అక్కడ గిట్ స్టేటస్ కి ఇక్కడ గిట్ స్టేటస్ కి తేడా ఏం చెప్పు. అక్కడ గిట్ స్టేటస్ పైన కొడితే, ఇక్కడ గిట్ స్టేటస్ పైన కొడితే XY కూడా కమిట్ అయిందండి. ఇక్కడ ఓన్లీ సిడి ఒకటి కమిట్ అయింది. XY ఏమో లోకల్ XY ఎక్కడ ఉన్నాయి, XY ఎక్కడికి మూవ్ అయినాయి. XY ఇప్పుడు నాకు టెంపరీలో లోకల్లో ఉన్నాయో నాకు లేవు కదా. ఇక్కడ టెంపరీలో చూస్తే XY, ఇక్కడ XY ఎక్కడ ఉన్నాయి చెప్పు నాకు. అక్కడ XY టెంపరీ స్టాష్ మెమరీలో ఉన్నాయన్న. ఇక్కడ తమ్ముడు నేను హైలైట్ చేసిన దాంట్లో XY ఎక్కడ ఉన్నాయి నాకు. అక్కడ ఇది గ్రీన్ వర్కింగ్ లో, గ్రీన్ కలర్ లో ఉన్నాయంటే ఎక్కడ ఉన్నట్టు నాకు. గ్రీన్ అంటే వర్కింగ్ కదా. సారీ గ్రీన్ అంటే ఇది స్టేజింగ్ లో ఉన్నట్టు. ఇక్కడ నాకు XY లేవు అంటే ఎక్కడ ఉన్నట్టు, ఏదర్ లోకల్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడ లేకపోతే వేరే వేరేలో ఉండొచ్చు. ఇక్కడ నాకు XY ఎక్కడ ఉన్నాయి, నాకు స్టాష్ మెమరీలో ఉన్నాయి, నేను పంపించాను కాబట్టి. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తాను, లిస్ట్ చూడ స్టాష్ లో పంపాం, బట్ స్టాష్ లో ఉన్నాయో చెక్ చేసుకోవాలంటే ఎట్లా, గిట్ స్టాష్
లిస్ట్ ఓ లిస్ట్ వచ్చిందా ఎల్ఎస్ చూడు. ఓకే గిట్ వచ్చిందన్న స్టాష్ లిస్ట్ వస్తే ఎక్స్పైర్ ఫైల్స్ ఆన్ ఆన్ ద మాస్టర్ కంప్యూటర్ లొకేషన్ యాడింగ్ ఓకే ఎక్స్పెండెడ్ టు స్టాష్ మెమరీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ గిట్ యాడ్ సీన్ కూడా నేను వర్కింగ్ నుంచి స్టేజింగ్ పంపిస్తున్నా. ఓకే ఓకే క్లియరా? ఓకే ఓకే మామూలే గిట్ స్టేటస్ కొడితే ఏమొస్తుంది, ఇది వచ్చేసి స్టేజింగ్ లో ఉంది, ఇది వచ్చి వర్కింగ్ లో ఉంది. అవునా? అవునవును వర్కింగ్ అంటే ఇప్పుడు రెడ్ కలర్ కాదు అవును వర్కింగ్ అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని కూడా ఓకే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సీన్ కూడా సి ఎక్కడ స్టేజింగ్ లో దీన్ని కూడా స్టాష్ పంపిద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే అవునవును కమెంట్ చెప్పు, గిట్ స్టాష్ చెప్పాలి. గిట్ స్టాష్ సేవ్ యాడింగ్ సి ఫైల్ టు ది స్టాష్ మెమరీ. ఓకే ఇప్పుడు ఏంటి, ఓకే వచ్చింది. ఇప్పుడు నేను స్టాష్ మెమరీలో ఏమేమి ఉన్నాయో చూడాలనుకోండి, కమాండ్ గిట్ గిట్ స్టాష్ లిస్ట్ స్టాటస్ లిస్ట్ 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 లిస్ట్. సో చూసావా, మనకి నీకు తెలుసు సీలో ఎక్కడో చదివే ఉంటావు, మనకి స్టాష్ ఆఫ్ 0 ఎప్పుడు కూడా లేటెస్ట్ అని పాయింట్ అవుట్ చేసి ఉంటుంది. ఇది లేటెస్ట్ అదే కమిట్. స్టాష్ 1 అదేలే. ఏంటి, ఓల్డ్ కమిట్. ఓకే ఓకే క్లియరా? అదేనమ్మా ఇప్పుడు గిట్ స్టాటస్ కూడా ఏమవుతుందో చెప్పు. గిట్ స్టాటస్ కొడితే ఇప్పుడు మన మొత్తం ఇది సీన్ కూడా యాడ్ చేసాం కదా అన్న ఇప్పుడు ఓన్లీ డి ఒకటే వస్తుంది, ఎందుకంటే వర్కింగ్ స్టేజింగ్ లో ఉన్న అన్ని కూడా నాకు ఎక్కడికి మూవ్ అయిపోయినాయి, స్టాష్ మెమరీకి మూవ్ అయిపోయినాయి. అది టెంపరీ దాంట్లో మూవ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఒకటే మిగిలింది అన్న ఇది కూడా పుష్ చేస్తే అది కూడా కనిపించదు నాకు. అవునా? అవునన్నా ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ సేమ్ గిట్ యాడ్ దీన్ని ఇప్పుడు ఎక్కడికి యాడ్ చేసా, వర్కింగ్ నుంచి స్టేజింగ్ యాడ్ చేసా. అవునా? అవునన్నా ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే ఏమొస్తుంది నాకు, అది డి స్టేజింగ్ లో మూవ్ అయినట్టు వస్తాను డి ఒకటే గ్రీన్ కలర్ లో వస్తుంది. అవునా? డిగ్రీ అవునన్నా ఇప్పుడు దీన్ని కూడా స్టాష్ మూవ్ చేసి చూద్దామా. చేద్దాం గిట్ గిట్ స్టాష్ స్టాష్ యాడ్ సారీ సేవ్ సేవ్. ఓకే సేవ్ సేవ్ ఇక ఇక్కడ కామెంట్ రాద్దాం, గిట్ స్టాష్ సేవ్. ఓకే టు యాడ్ స్టేజింగ్ ఫైల్స్ టు ఎక్కడికి, స్టాష్ మెమరీ. ఓకే అదేలే కన్ఫ్యూజ్ అవ్వద్దు, నెక్స్ట్ టైం 1-2 సార్లు చేస్తే అలవాటు అయిపోద్ది. అవును చేస్తా ప్రాక్టీస్ చేస్తా మెసేజ్ కస్టమ్ మెసేజ్. ఓకే ఉమ్, కస్టమ్ మెసేజ్ అంటే తెలుసు కదా, నాకు నచ్చిన మెసేజ్ ఏదో ఒకటి రాసుకోవచ్చని. ఇప్పుడు ఓకే స్టేజ్ యాడింగ్ డి టు స్టాష్ మెమరీ. అవునన్నా గిట్ స్టాష్ సేవ్ యాడింగ్ టు స్టాష్ యా ఇప్పుడు అది టైప్ అయిపోయిందన్న ఉంది, STASH ఇప్పుడు స్టాష్ గిట్ మెమరీ. స్టాటస్ లిస్ట్ గిట్ స్టాష్ లిస్ట్ ఇప్పుడు గిట్ స్టేటస్ కొడితే ఏమవుతుందో చెప్పు, స్టేటస్ గిట్ స్టాటస్ కొడితే మొత్తం ఇవన్నీ యాడ్ అయిపోయినట్టు వస్తుంది ఎందుకు వస్తుంది, సారీ గిట్ స్టాటస్ అండి గిట్ స్టాటస్ వర్కింగ్ డైరెక్టర్ క్లియర్ అని వస్తుంది, ఎందుకంటే నాకు స్టేజింగ్ లో ఏమీ లేవు. అవునా? ఏమీ లేవన్నా నథింగ్ సో నథింగ్ టు కమిట్ అంటే మన లోకల్లో ఉన్నట్టు టెక్నికల్ గా మాట్లాడుకుంటే. అదే ఇప్పుడు మన ఇప్పుడు నేను మనకి గిట్ ఇప్పుడు పుష్ చేస్తే ఏమొస్తుంది, అంతకు ముందు కమిట్ చేసిన ABCDలు రిపోలోకి వెళ్ళిపోతాయి నాకు. అవునా? అవునన్నా యా సో అవునన్నా ఇక్కడ దాకా క్లియర్ ఉందా? క్లియర్ ఉందన్నా ఇప్పుడు గిట్ స్టాష్ ఇప్పుడు నేను చెక్ చేసుకోండి ఏంటి, నేను ఇప్పుడు నేను గిట్ ఏబిని స్టాష్ లిస్ట్ పంపేసుకుంటా, కొట్టాలన్నా గిట్ స్టాష్ లిస్ట్ కొడితే అన్ని ఈ వచ్చేస్తాయి మూడు అన్న వచ్చాయి. ఏబి ఇదిగో ఫస్ట్ లేటెస్ట్ గా చేసింది ఎప్పుడు కూడా టాప్ లో ఉంటది, స్టాష్ ఆఫ్ 0లో ఉంటది, స్టాష్ ఆఫ్ 1లో సెకండ్ కమిట్ చేసింది, బాగా ఫస్ట్ కమిట్ చేసింది స్టాష్ ఆఫ్ 2లో ఉంటది. ఓకే అదేలే క్లియర్ గా ఉందా? క్లియర్గా ఉంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు 2 కమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టాష్ నుంచి లోకల్లోకి తీసుకురావాలి కదా, మళ్ళీ నేను స్టాష్ నుంచి నా వర్కింగ్ ఏరియాకి తెచ్చుకోవాలి కదా బ్యాక్ కి. ఇప్పుడు నాకు అవునవును పని తెచ్చుకోవాలి అయిపోయింది, నా పని అయిపోయిన తర్వాత మన పని అయిపోయింది. ఓకే ఒక కొత్త చేంజ్ వచ్చింది, రిక్వైర్మెంట్ 1 వచ్చింది, ఇది ఫిల్ చేస్తావు రిక్వైర్మెంట్ డన్. ఓకే ఎందుకు డన్, ఇది నువ్వు గిట్ యాడ్ చేసుకున్నావు, తర్వాత గిట్ కమిట్ చేసేసుకున్నావు, నెక్స్ట్ గిట్ పుష్ కూడా చేసేసుకున్నావు. ఈ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ టెంపరీలోకి తెచ్చుకున్న దాన్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలి కదా మనం, పాత ఫైల్స్ మీద వర్క్ చేయడానికి. యా అవునన్నా
ఏదో రిక్వైర్మెంట్ కోసం స్టేజింగ్ ఏరియాలో ఉన్న అన్నిటిని కూడా స్టాష్ మెమరీలోకి పంపేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలి కదా స్టాష్ నుంచి ఇక్కడికి. అవునన్నా అవును. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది, ఒకసారి నేను ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోతాను. యా, స్టాష్ మెమరీలోకి తెచ్చుకోవాలి కాబట్టి మనకి 2 కమాండ్స్ ఉన్నాయి. ఏంటంటే గిట్, ఇక్కడ గిట్ వదిలే పాప్ అప్లై అనే 2 కమాండ్స్ ఉన్నాయి. ఓకే, పాప్ అంటే ఏం ఓకే. చేస్తుంది? కట్ అండ్ పేస్ట్. అప్లై అంటే అదేలే. ఏం చేస్తుంది? కాపీ పేస్ట్. ఓ కాపీ పేస్ట్. ఓకే. అంటే ఏంటి? పాప్ పెడితే స్టాష్ మెమరీలో క్లియర్ అయిపోద్ది. ఆ స్టాష్ నుంచి నాకు స్టేజింగ్ ఏరియాకి వచ్చేస్తుంది. అప్లై కొడితే స్టాష్ మెమరీలో కూడా ఉంటుంది, కాపీ ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, కాపీ పేస్ట్. ఇప్పుడు ఇది ట్రై చేద్దాం. అదేలే. యా, ఇప్పుడు ఏంటంటే గిట్ స్టాష్ లిస్ట్ చూస్తున్నాం. మళ్ళీ టైం అండి ఎంత ఫాస్ట్గా అయిపోతుంది. 10 minutes ఉందంట, 10 minutes లో కంప్లీట్ చేద్దాం. ఓకే, ఈ 3 వచ్చాయి కదా. యా. గిట్ స్టాష్ లిస్ట్ కొట్టా. ఓకే, ఇప్పుడు గిట్ స్టాష్ ఏం చేస్తున్నాను నేను? పాప్ అండ్ అప్లై చెప్పా. పాప్ అండ్ ఏంటి? కట్ పేస్ట్. అంటే స్టాష్ లో లేకుండా చేస్తుంది, లోకల్లోకి వస్తుంది. అవునా? అవునన్నా. అప్లై అంటే కాపీ పేస్ట్. సో గిట్ స్టాష్ పాప్ అని కొడుతున్నా. ఓకే ఎంటర్. అన్న. ఏమొచ్చింది ఇప్పుడు నాకు? పాప్ లో ఏముంది నాకు? యాడింగ్ డి అని ఉంది. అవునా? అవునన్నా. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ కొడితే నాకు ఏమొస్తుంది? డి అన్నది నాకు మళ్ళీ ఎక్కడ, ఇది గ్రీన్ కలర్ లో కనిపిస్తుందంటే అర్థం ఏంటి? గ్రీన్ కలర్ అంటే అది స్టేజింగ్ ఏరియాలో ఉన్నట్టు. యా, సో గిట్ పాప్ కొట్టగానే నాకు ఆల్వేజ్ టాప్ రిఫర్ చేస్తా అని చెప్పాను నీకు. లేటెస్ట్ ఓకే. యాడ్ ఓకే. చేసిన ఫైల్ ఏంటి? ఇది. కాబట్టి నాకు అవునన్నా. అది స్టాష్ మెమరీ నుంచి నా స్టేజింగ్ మెమరీకి వచ్చేసింది పైన. ఓకే అన్న. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది కానీ ఇంపార్టెంట్. గిట్ స్టాష్ లిస్ట్ కొడితే నేను పాప్ చేసాను కాబట్టి నా ఫస్ట్ డి లెగిసిపోయింది. అవునన్నా. ఇప్పుడు అది అప్లై చేసి స్టేజింగ్ చూద్దామా? యా, ఇప్పుడు అప్లై చేసి చూద్దామా అప్లై ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు గిట్ స్టాష్ బై డిఫాల్ట్ కొడితే ఏమి ఇవ్వకపోతే నాకు టాప్ రిఫర్ చేస్తుంది. బట్ అట్లా అవునవును. కాకుండా గిట్ స్టాష్ పాప్ అప్లై ఇస్తున్నా. అప్లై ఇచ్చి ఏమి ఇస్తున్నాను నేను? కాపీ చేసుకున్నా. నాకు XYZ ఫైల్స్ కావాలి, నాకు సి ఫైల్ కాదు కావాల్సింది, XYZ కావాలి. సో ఇది కాపీ. సారీ, ఇది కదా లేటెస్ట్. స్టాష్ ఆఫ్ 1 అని ఇస్తున్నాను నేను. ఓకే, ఓకే. కాపీ కాపీ పేస్ట్ చేసా. ఇప్పుడు ఏమొస్తుంది నాకు? XYZ వచ్చింది చూసావా? స్టాష్ లిస్ట్ కొట్టాను అనుకో. నేను ఇప్పుడు అప్లై కమాండ్ అప్లై చేయను కాబట్టి కాపీ పేస్ట్ అయింది, ఇక్కడ డిలీట్ అవ్వలేదు నాకు. యు గాట్ ఇట్? ఓకే. 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 కాపీ పేస్ట్ అయింది అంతే. డిలీట్ అవ్వలేదు. స్టాష్ లో డిలీట్ అయింది. యా, ఇప్పుడు నాకు ఇంకేం మిగిలిపోయింది? నాకు ఇది మిగిలిపోయింది. ఇప్పుడు ట్రై చేద్దాం. ఇది మిగిలిపోయింది. స్టాష్ అప్లై. నేనేం ఇవ్వక్కర్లేదు ఎందుకంటే 0లో ఉన్న డిఫాల్ట్ వస్తుంది కాబట్టి. ఓకే, అన్ని ఫైల్స్ వచ్చేసినాయి నాకు. CDXY 4 వచ్చేసాయా? ఇలా ఇది ఇందులోకి వచ్చేసినాయి అన్న. ఇది స్టేజింగ్ ఏరియాలోకి అన్ని వచ్చేసింది. కూడా నా స్టేజ్ నుంచి, అది ఐ మీన్ స్టాష్ నుంచి స్టేజింగ్ వచ్చేసినాయి. ఇప్పుడు నాకు స్టాష్ తో పని ఏమన్నా ఉందా? లేదు కదా. ఇప్పుడు ఏం లేదండి, ఎందుకంటే అన్ని పుల్ చేసేసుకున్నాం అన్ని స్టేజింగ్. వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? డ్రాప్ చేసుకోవాలి స్టాష్ ని. ఓకే, కమాండ్ ఏంటంటే గిట్ స్టాష్ డ్రాప్. నాకు ఒక పర్టికులర్ ఇండెక్స్ లోదే కావాలి. దీన్ని ఇండెక్స్ అంటారు అన్నమాట, 0, 1. నాకు ఒక ఓకే అన్న. పర్టికులర్ ఇండెక్స్ లోదే కావాలంటే ఇండెక్స్ తీసుకున్నాను. సో ఆ ఇండెక్స్ అది పోయింది. సో గిట్ లిస్ట్ చేస్తే అది ఒకటి వస్తుంది. ఎట్లాగా నాకు అన్ని అట్ ఏ టైం పోవాలంటే కమాండ్ ఉంది, గిట్ స్టాష్ డ్రాప్. మొత్తం అన్ని లేచిపోతాయి, ఎన్ని ఉంటే అన్ని పోతాయి. ఇప్పుడు నేను గిట్ స్టాష్ లిస్ట్ అని లిస్ట్. కొట్టాను అనుకో. క్లియరా? సారీ, ఓకే. అయిపోయింది. మొత్తం గిట్ పోతాయి. STA పైన నా స్టాష్ మొత్తం మెమరీ ఏం పోయినాయి. లేదు, స్టాష్ మాత్రం మొత్తం ఎంటీ పోయింది. యా, ఇప్పుడు నాకు హ్యాపీగా పాత ఫైల్స్ మీద వర్క్ చేసుకుని ఈ పాత ఫైల్స్ ని గిట్ కమిట్ చేసేసుకుంటాను నేను. గిట్ కమిట్ పుష్ -l వర్క్ ప్రీవియస్ వర్క్ డన్. ఓకే, అంటే పెండింగ్ వర్క్ ఉంటుంటే అది డన్. ఇప్పుడు గిట్ పుష్ చేస్తే నాకు రిపో యాడ్ చేయాలి నేను ఇక్కడ, ఎందుకంటే రిపో యాడ్ అయ్యలేదు కదా. గాట్ ఇట్? అంటే కొత్త ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా. నువ్వు కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ప్రతిసారి నువ్వు యాడ్ అయితే చేసుకోవాలి.
అవునవునవును. రిప్ యాడ్ చేయాలి. యెస్. అదంటే యా యాడ్ చేయాలంటే కాపీ కోడ్‌లోకెళ్ళి కాపీ చేసుకోవాలి. యా కోడ్లోకి కాపీ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏం చేస్తా గిట్ పుష్ ఇక్కడికి వెళ్ళి కోడ్లోకి వెళ్ళి కాపీ చేసుకుని గిట్ గిట్ పుష్ గిట్ రిమోట్ ఫస్ట్ టైం యాడ్ చేయాలి కదా గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ ఆరిజిన్. ఆరిజిన్ అని చెప్పి ఇది ఇచ్చుకుంటా. ఇప్పుడు గిట్ పుష్ అని చెప్తే ఓహో గుడ్ పుష్ ఆరిజిన్ మాస్టర్. ఓకే. ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ కాబట్టి ఓకే అన్న. ప్లీజ్ మేక్ షూర్ హ్యావ్ ఆరిజిన్స్ జిఐ ఆరిజిన్ మాస్టర్. అయిపోయాం తెలుసు. ఓకే. ఈడేం చేస్తున్నాడు ముందు ఒకసారి పుల్ చేసుకోమంటున్నాడు. ఇందాక నీకు వచ్చిన ఎర్రర్. ఓకే. అవును. సో ఒకసారి పుల్ చేసుకుంటే వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే గిట్ పుష్ ఆరిజిన్ మాస్టర్ Yeah. రిజెక్టెడ్. ఓకే. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ గిట్ ప్రాక్టీస్ లో ఉన్నాము. ఓకే. ఒకసారి పుష్ అవ్వకపోతే క్లోన్ చేసుకోమంటాడు. ఓకేనా. మళ్ళీ ఇందులోకి వస్తామా? యా రాని ఏం కాదు. ఇప్పుడు గిట్ స్టేటస్ ఏం లేదు, ఎక్కడ గిట్ పుష్ చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు గిట్ స్టేటస్ ఆరిజిన్ 1, 2 అట్లా ఏం పెట్టుకోవట్లేదండి. అది అవసరం లేదు ప్రతిసారిని. ఒకటే కదా రేపు యాడ్ చేస్తాను నేను. ఏంటి దీని బాధ? పుష్ సమ్ రిఫరెన్స్. పర్లేదు నాకు అర్థమైంది లేదా? ఓకే నీకు చెప్తున్నా జస్ట్ ఇందాక వచ్చిందా ఇది కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా స్టాషింగ్ అంటే ఏంటో. సో నాకు స్టేజింగ్ నుంచి ఒక టెంపరీ లొకేషన్ లోకి నాకు ఫైల్స్ కావాలి. ఆ టెంపరీ లొకేషన్ ఇది అంటాము. ఓకే. ప్రాక్టీస్ చేయాలన్నా ఒకసారి. ఇది ప్రాక్టీస్ చేయదు ఒకటే లాస్ట్ కాన్సెప్ట్ ఇంకా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ ఒకటో రెండో ఉంటాయి, అవి తర్వాత చూద్దాం. ఇంకా మండే నెక్స్ట్ రేపటి క్లాస్ లో ఒకసారి ఇవి ప్రాక్టీస్ చేసుకొని నువ్వు ఒకసారి ఎలాగో నాకు చెప్తావు కదా, మళ్ళీ చేసి చూపిస్తావు కదా, అప్పుడు నాకు చేసి చూపించిన తర్వాత ఒకసారి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఒక్కసారి ఏమైంది దీనికి స్టేటస్ చూసా. ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ సిడి ఇది ఇది రికార్డింగ్ ఆపితే పోతామా? రికార్డింగ్